गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरु महायोगिनि रूपरहितहिंसा योगीश्वर वीर धर्मज माता की जय. గౌరవనీయులకు అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మనము యథా ప్రకారం ఉన్న కార్యక్రమంలో కాలజ్ఞానంలో ఉన్న విశేషాలతో అమ్మగారి యొక్క అభిప్రాయం ఏమని మనకి భగవంతుడు తెలియజేసినంత వరకు తెలియజేయడానికి పత్రికా ముఖాంతరంగా వాళ్ళందరూ కూడా వచ్చిన్నారు, భక్తులందరూ వచ్చిన్నారు. దాంట్లో ఉన్న యొక్క తాత్పర్యం ఏమిటని తెలపటమే కానీ అందులో కాలజ్ఞానంలో ఉన్న యొక్క అంతులేని రహస్యాలు అర్థం కాదు ఎవరికి కూడా. అది అమ్మగారికి మాత్రమే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. ఇంకా అందరికి తెలిసింటే కూడా కొంతమందికి అది కొంతే అని అనుకోవాలి. ఇంకా అమ్మగారు నేను నీకంతా అమ్మగారి మహిమ అంతా తెలిసేటట్టు చేస్తాను, మేమంతా చెప్పాలని అమ్మగారు ఆదేశం ఇచ్చారు. చెప్పాను ఒకసారి, ఆ ప్రకారమే అమ్మగారు ఏం పలికిస్తున్నారు అదంతా కూడా అమ్మగారి యొక్క ఆదేశం అని మనం అంతా కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుని యొక్క కాలం అది ప్రతి ఒక్క ఆది ధర్మం ఎప్పుడైతే హాని కలిగిస్తుందో అప్పుడు భగవంతుడు జన్మకొచ్చి ఆ యొక్క అధర్మాన్ని నడిచి ధర్మాన్ని నిలుపుతూ ఉంటాడు. అది కొత్త యుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల యొక్క రాక్షస వర్గం ద్వారా జరిగిన యొక్క విశేషం మీ అందరికీ తెలుసు. దాన్ని అణిచేదానికి భగవంతుడు భక్త ప్రహ్లాదుని సృష్టించి ఆ తర్వాత ఆయన ద్వారా భక్త రక్షణార్థం ప్రకారం ఆ దుష్టుల్ని సంహారం కృతయుగము అంటారు. ఆ తర్వాత త్రేతాయుగం అని అది రాముడి కాలం, రావణ కుంభకర్ణాల రాక్షసులు సంహారం కూడా జరిగింది. అది ఆ విధంగా. ఆ తర్వాత ద్వాపరయుగం అంటే కృష్ణ భగవానుడు పాండవులు కౌరవులు, ఆ పాండవులు ధర్మం వైపు కౌరవులు ఆ ధర్మం వైపు ఉండి భగవంతుడు పాండవుల ద్వారా ధర్మాన్ని నిలిపేదానికి ముందుకు పెట్టి దాన్ని నడిపిస్తారన్నమాట. ఆ విధంగా ద్వాపర యుగం జరిగిపోయింది. ఇప్పుడు ద్వాపర యుగం కృష్ణ నిర్యాణం అంతరం ఆయన దేహాన్ని త్యజించిన తర్వాత కలియుగం ప్రవేశించి 5127 సంవత్సరాల వరకు కావస్తున్నది. ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో కృతయుగ ధర్మం, కలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత కలియుగంలో కృతయుగ ధర్మాన్ని నిలపడానికి భగవంతుడిని నిర్ణయం చేసే అవతారం వచ్చింది. అయితే అప్పుడంతటికన్నా ఇప్పుడు జరిగింది ఏముందంటే ఈ కలియుగం మహాపాప యుగం కాబట్టి గురుమూర్తే ముందు అవతారం తీసుకొని వచ్చి ఆ తర్వాత తనకు ఒక అనుసరించే ఒక ఉంటుందన్నమాట. ఇప్పుడు పాండవులు ఏ విధంగా అయితే భగవంతుని అనుసరించి నడిచారు, అదేవిధంగా ఈ యొక్క కలియుగంలో కూడా మహానీయులంతా కూడా జన్మింప చేసుకున్నారన్నమాట. వాళ్ళందరి పేర్లు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా అయితే 7 మంది ఉన్నారు. ఆ 7 మంది ఎవరో అమ్మగారికే తెలుసు. ఆ 7 మంది ద్వారానే అదంతా ఈ యొక్క లోక కళ్యాణాన్ని చేపిస్తారు. ఇంకా ఎంతోమంది మహానుభావులంతా 33 కోట్ల దేవతలు ఋషులు మహానుభావులు అందరూ కూడా జన్మించినట్టు ఇందులో తెలుపుతున్నారు. అంటే
ఋషులు, సప్త ఋషులు కూడా జన్మకు వచ్చినట్టు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమున్నారంటే అందరూ మాయాదేహంలో ఉన్నారు. మాయాదేహంలో ఋషులు, మునులు, భాగవతులు అందరూ కూడా మాయాదేహంలో ఉన్నారంటే మహిమలేమి కనిపించవన్నమాట. ఎందుకంటే ఇది మహాపాపయుగం కదా, కలియుగము. ఈ కలియుగంలో మహాపాపయుగం కాబట్టి దీంట్లో తెలియదన్నమాట, మహిమలు అనేవి ఉండవు. కానీ వాళ్ళు ఒక ధర్మంగా, ఒక సత్యంగా, ఒక త్యాగంగా, ఒక భక్తిగా, ఒక సాధారణ ధర్మంతో ఆ మహానుభావులంతా ఉంటారు. మనం అది అమ్మగారికి అదంతా కూడా తెలుస్తూ ఉంటుంది. రకరకాల మంది ఈరోజు కాలజ్ఞానం గురించి ఎంతోమంది మీరు అందరూ టీవీలో చూస్తూ ఉన్నారు. రకరకాలుగా అందరూ ఒక్కొక్క చేస్తున్నారు. కానీ కేవలం అది అమ్మగారి చుట్టే ఈ యొక్క కాలం అంతా కూడా నిర్ణయింపబడింది. అమ్మగారే దీనికి అధిపతి ఉన్నారు కాబట్టి అది అమ్మగారి యొక్క ఆదేశం నుంచి, అమ్మగారి స్థానం నుంచే జరుగుతుంది. కానీ ఇంకెక్కడెక్కడి నుంచి కూడా జరగదన్నమాట. అయితే ఇక్కడ సౌజన్య పత్రిక అని ఇచ్చారు. 2 సౌజన్య పత్రికలు ఉన్నాయి. అందులో చదివి వినిపించమంటే వినిపిస్తాం. కానీ ముఖ్యమైనది ఏమున్నదంటే అంతా మహిమలని త్రిమూర్తులంతా వచ్చినట్టు సెలవిచ్చారు వాళ్ళందరూ కూడా. ఇదంతా చదవటానికి టైం చాలా అవుతుంది కాబట్టి ముఖ్యంగా అందులో ఏమున్నదంటే వాళ్ళందరూ కూడా మునులు, మహానుభావులు అందరూ కూడా ఎవరెవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మానవ దేహంలో జన్మించారు అని చెప్పబడుతుంది 3వ అధ్యాయంలో. త్రిమూర్తులు ముగ్గురు అంటే మహావిష్ణు అవతారం బ్రహ్మంగారుగా జన్మించటం, శంకరుని యొక్క అవతారము సీతయ్యగా జన్మించటం, తర్వాత అన్నాంజేయ అనే బ్రహ్మ అంశలో జన్మించటం. ఈ 3 జన్మించినట్టు మూడో యొక్క అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నదన్నమాట. ఇక ఈ సౌజన్య పత్రికలు ఏమన్నారంటే వాళ్ళు మహాన్యులంతా కూడా జన్మించేసినారు అని అన్నాడు. ఇది కొంచెం చదువుతాను. ఈ పత్రిక 1912లో వచ్చిందనమాట. స్వామివారి యొక్క మఠంలో, ఆయన నివాస గృహంలో. ఇది అక్కడ ఉన్న పూజారికి మాత్రం ఈ పత్రిక దొరుకుతుందన్నమాట. అక్కడ నిక్షిప్తం చేసిన పత్రిక ఆయన గారికి దొరుకుతూ ఉందన్నమాట. ఈ పత్రిక రక్తాక్షణ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధమి నాడు ఉత్పత్తి అయింది కనుక బదరికాశ్రమందున్న మహారుషులు, యోగులు, మునులు, మహాపురుషులు, వీరయోగి, రామయోగి, నాగయ్య, శివచిదంబర స్వామి మొదలైన ఘనులు ఆనతిచ్చినారు. వీళ్ళంతా కూడా ఈ నలుగురు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారంట. కనుక మహానంది శ్రీశైల క్షేత్రం మీద తపస్సు చేసి 33 కోట్ల దేవతలను మహామునులతోడను వరం తీసుకుని సిద్ధప్ప, అక్కనాగమ్మ, కనకదుర్గాంబలు మొదలైన వారు ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు నందికొండకు ప్రవేశించినారు. నందికొండ అనే ఒక క్షేత్రంకి వాళ్ళంతా కూడా మహానుభావులంతా వచ్చారు. అది మనకి వాళ్ళంతా కూడా సామాన్యమైన రూపంలో ఉంటారంటే మనకు అర్థం కాకుండా ఆ విధంగా వచ్చినట్టు చెప్తున్నారు అని 3 మూర్తులకు సెలవిచ్చినారు. ఇక తడవు లేదు, త్వరగా వచ్చారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారని 1912లో చెప్తున్నాడు అన్నమాట. ఆ 3 మూర్తులు సెలవిచ్చారు. ఇక తడవు లేదు, త్వరగా వచ్చారు కనుక ఈ వృత్తాంతము రాయవలసి వచ్చారు. ఇంకా వెనుక నుంచి కవితలు రాయించి పంపిస్తున్నాను. ఓ మానవులారా, మీరు పాపకార్యములకు జరేయకుండా ఉన్నారు. ఇందాక అనుకున్నాం కదా, ఎంత అయితే కూడా పాపకార్యాలు చేసేదానికి అంత సిద్ధంగా ఉన్నారు ఈ మానవులకు. ఇంకా ఒక చిత్రం పుట్టాను. క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతంలో పుట్టారు. క్రోధినామ సంవత్సరం మొన్ననే అయిపోయింది.
అప్పటి నుంచి ఇక ఉత్పాతాలు జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ వారు తరలి యానబందికి చేరవచ్చేది. ఎర్రవారిని ఏనుగుల చేత తొక్కించేది. ఎర్రవారంటే బ్రిటిష్ వాళ్ళు అన్నమాట. తొక్కించేది. 9 మూరల ఆజానుబాహులు వచ్చారు. అందరినీ పట్టిపోయి అంటే దివ్య పురుషులు వచ్చి భూమి మీద ఆ పాపాత్ములంతా కూడా నాశనం చేస్తారని కూడా చెప్పబడుతుంది. ఆకాశం నందు 4 చుక్కలు ఎర్రగాను ఎద్దు ప్రకాశంగా ఒకటి వెళ్ళిన చూసిన వారు వెతపడి చచ్చారు. దక్షిణమందు ఒక వింత పుట్టేది. పడమట మార్గమునందు ఉత్పాతములు పుట్టేది. ఢిల్లీ వారు తరలి యానబందికి చేరవచ్చేది. ఆదివారం నుండి ఉరుములు పిడుగులు పడేవి. తూర్పు మార్గమున ఉత్పాతమైన శక్తి పుట్టేను. అవ్యమైన వృక్షము వచ్చేది. వింతలు చూసి 3 ముక్తులు వచ్చారు. మూల బ్రహ్మం అప్పుడు వచ్చేది. అంటే ఆ భగవంతుని యొక్క ఇప్పుడంతా ఉత్పాతాలు జరుగుతాయి. క్రోధినామ సంవత్సరం నుంచి ఇంకా ఈ ఉత్పాతాలు ఎక్కువ జరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు వస్తారని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదన్నమాట. తల్లి చూడక నష్టపోయేది. తల్లి ముఖము బిడ్డ ముఖం తల్లి చూడక నష్టమయ్యేది. ఈశాన్య దిక్కు నుండి విషగాలి వచ్చేది. విప్రులు మూర్చపోయేది. దాంట్లో చెప్పారు కదా, ఇప్పుడు బ్రహ్మంగారును రామయోగి అయ్యేవారును ఏమో శివ చిదంబర దీక్షితులు అనేవాళ్ళు మొదలు జన్మిస్తారు అంటున్నారు. అంటే బ్రహ్మంగారు వేరే, రామయోగి అయ్యేవారు వేరని దీని ద్వారా తెలుస్తున్నది. అంటే బ్రహ్మంగారును రామయోగి అయ్యేవారును శివ చిదంబర దీక్షితులను వీరయోగి వీళ్ళు జన్మిస్తారంటే బ్రహ్మంగారు అనేట ఆయన వేరే. అంటే మనకి కాలజ్ఞానంలో 5వ అధ్యాయంలో ఏమన్నారంటే అమ్మగారి గురించి రాసేటప్పుడు రాసింది మీ అందరికీ తెలుసు. దాంట్లో ఇంకేమీ చదవాలంటే అంత టైం చాలా తీసుకుంటుంది. రక్త వర్షం కురిసేది. పల్లెలు పట్టణాలు రక్త వర్షం కురిసిందంటే ఘనమైన యుద్ధం వచ్చి పల్లెలు పట్టణాలంతా రక్తంతో తడిచిపోతాయని చెప్తూ ఉన్నారు. రాలుదు. భూమి మీదున్న నిర్జీతులు ధనము శ్రీశైల పర్వతములకు చేరేది. నరులో వైరం మీద వైరము తర్కం పట్టేది. పంచముఖ బ్రహ్మ అప్పుడు వచ్చింది. వారితో సంభాషించింది. భగవంతుడు అప్పుడు వస్తాడు అని చెప్పి అంటున్నారు. అంటే పంచశక్తులు అంటే పంచభూతములతోటి సాధ్యం కరిషి అని. పంచభూతములతోటి సాధ్యం కరిషి అన్నారు. అంటే పంచభూతములతోటి ఒకటే ఈ భూమి మీద నాశనం చేస్తానని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అవునా? ఈ పంచభూతాలంటే తెలుసు కదా మీకు. నీరు, గాలి, వాయువు, ఆకాశము, అగ్ని. ఈ యొక్క గాలి ఈ పంచభూతములే ఈ జన నష్టాన్ని చేస్తానని అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. చేసేటానికి అది మాత్రం తప్పదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. పెట్టారు గట్టిగా మానవులు మ్రగ్గారు. ఎవరైతే దుర్మార్గంతో ఉంటారో వాళ్ళంతా కూడా పూత నశిస్తారని చెప్తూ ఉన్నాడు అన్నమాట. కులక్షయమైపోయాను, మానవులు గట్టిగా మొక్కారు, అందుకు సందేహం లేదు. ఇకనైనా జ్ఞానం తెలుసుకొని ఉండేది. ఈ యొక్క పత్రికను చూసిన క్షణములందు కన్నుల కప్పుకొని ధూపదీప నైవేద్యములను వడపప్పు పానకంలో చేయించేది. ఎక్కడైతే కాలజ్ఞానం చెప్తున్నారో అక్కడ అంతా కూడా ఆ యొక్క కాలజ్ఞానం పూజలు చేసి ధూప నైవేద్యాలు పెట్టి గౌరవించాలని చెప్తూ ఉన్నాను. పంచవాయిద్యాలతో కూడా 4 వీధిలో ఊరేగించి చేసి బదులు పత్రికలు రాయించుకొని ఆవాల గ్రామంకు పంపించేది.
ప్రతి ఒక్క ఈ కాలజ్ఞానాన్ని ప్రచారం చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఎవరెవరైతే ఈ కాలజ్ఞానాన్ని పూజ చేస్తూ ఉన్నారో వాళ్ళని రక్షించేము అన్నారు. వాళ్ళని రక్షించేము. దాన ధర్మాలు చేయని వారిని అక్కనాగమ్మ విచారించారు. ధర్మం చేసిన వారు ఒకరిని దూషించారు. ఒకరి సొమ్మును ఆశపడని వారు పుణ్యపురుషులై ఉండరు, ఇందుకు సందేహం లేదు అని 2012లో ఈ పత్రిక రాశారు. 2061లో మళ్ళీ ఏమైందంటే అదే అక్కడే ఆ స్వామివారి యొక్క నివాస గృహంలో దొరికిన యొక్క తాళపత్ర బృందంలో అక్కడంతా కూడా ఒకటి అన్నది ఇప్పుడు వస్తారు వాళ్ళు అన్నారు కదా. దీంట్లో ఏమంటున్నారంటే వాళ్ళంతా వచ్చేసినారు, మహానుభావులంతా భూమి మీద జన్మించినారు. ఒక పుణ్యపురుషుణ్ణి పుట్టించకుంటే భూమి నిలవలేదని దేవతలందరూ చెప్పగా విని దేవేంద్రుడు సమ్మతించి దేవతలను వెంటబెట్టుకుని వైకుంఠంలోకి పోయి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సాష్టాంగ నమస్కారం చేసి పరశురామ ఆది మధ్యాంతరహిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, భూమిలో దుస్తులు అధికమై ఉండన చిన్నతనము పెద్దతనము తెలియక నీతి తప్పి దరిద్రులై శ్వేతముఖులు రాజ్యమైపోయినందున భూలోకం నిలవనేయాలి. పాపంతో ఈ యొక్క భూలోకం అంతగా నిండి ఉన్నది కాబట్టి దీని గురించి దీన్ని నశింపచేసేదానికి, ధర్మాన్ని నిలుపడానికి ఒక పుణ్య పురుషుడు జన్మించాలి అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అప్పటికంటే 1961 వరకు 4992 సంవత్సరాలు అయిందన్నమాట కలియుగం. వీరందరూ మాకు జయప్రదము కోరండి. ఇదిగాక సాంబశివుడు చిదంబర దీక్షతులను వారును రామయోగి అయ్యేవారును అవతరించిరారని చెప్పగా విని వీళ్ళందరూ కూడా సాంబశివుడు, మల్లికార్జునుడు, సాంబశివుడు, చిదంబర దీక్షతులు వారును రామయోగి అయ్యేవారును అవతరించిరారని చెప్పగా విని సాదృశ్యంగా దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన చేసే నిమిత్తము కనకదుర్గమ్మను పుట్టించి వారికి వినిపించేను తమ నిజస్థానము. వీళ్ళందరూ కూడా ఎవరు? రామయోగి అయ్యేవారు, సాంబశివుడు, చిదంబర దీక్షితులను, తర్వాత కనకదుర్గమ్మ కూడా జన్మించి ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకు? ఈ యొక్క పాపాన్ని అణిచేదాన్ని.